తెలంగాణలో నేటి నుండి పాఠశాలలు తెరవబడ్డాయి. పటాన్చెరు పట్టణంలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు నేడు తెరుచుకున్నాయి. విద్యార్థులు ఇన్ని రోజులు వేసవి సెలవులతో ఇంటి దగ్గర ఉండి ఈ రోజు కొత్త ఉత్సాహంతో పాఠశాలకు పరిగెడుతున్నారు. ఈ వేసవి సెలవుల్లో ఇంటి దగ్గర ఉండి సమయపాలన కొంటే చేష్టలతో ఇబ్బంది పడ్డ విద్యార్థులు పేరెంట్స్ ఈ రోజు వారి పిల్లల్ని చక్కగా రెడీ చేసి స్కూల్కు పంపుతున్నారు. ఈ రోజు అమావాస్య కావడంతో మొదటి రోజు అనే సెంటిమెంట్ తో కొంతమంది పేరెంట్స్ వారి పిల్లల్ని ఈ రోజు పాఠశాలకు పంపట్లేదు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రుద్రారం, పటాన్చెరు మండలం, సంగారెడ్డి జిల్లా. ఈరోజు యథావిధిగా పాఠశాలలు పునఃప్రారంభమైనవి. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అండ్ మిల్క్ ప్రోగ్రాము ఇవాళ స్టార్ట్ అయింది. మనకు ఇవాళ ఇడ్లీలు అలాగే విద్యార్థులకు పాలు సరఫరా చేయడం జరిగింది. అది అల్పాహారంగా విద్యార్థులకు అందజేయడం కూడా జరిగింది. ఇవాళ సుమారు 100 మంది పిల్లలు విద్యార్థులు మన స్కూల్కు హాజరయ్యారు. ఇవాళ ప్రతి విద్యార్థికి కూడా మా స్కూల్ తరఫున ప్రతి ఐటెం మనం పిల్లలకు ఇవ్వబోతున్నాం. బ్యాగు, షూజు, స్టేషనరీ వస్తువులు, ప్యాడ్, అలాగే ఇట్లాంటి వస్తువులందరికీ కూడా వాటర్ బాటిల్ పిల్లలందరికీ కూడా మేము ఇవాళ అందజేయబోతున్నాం. నేను ముఖ్యంగా తల్లిదండ్రులను కోరేది ఏంటంటే మీ పిల్లల్ని ప్రతిరోజు బడికి పంపే ప్రయత్నం మీరు చేయాలి. పిల్లలు ఏ రోజు కూడా గైర్హాజరు కాకుండా మీరు ప్రత్యేక శ్రద్ధ వహిస్తే ఇక్కడ మా పాఠశాలలో మన పిల్లలకు మంచి గుణాత్మకమైన మంచి విద్యా బోధన జరుగుతుంది. మనము ఒక రకంగా ఉన్న స్కూల్ని ఇవాళ రంగురంగులమయంగా ఇవాళ ప్రతి తరగతి గదిని మేము తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాము. మన స్కూల్లో ప్రీ ప్రైమరీ కూడా యూకేజీ, ఎల్కేజీ కూడా మనకు స్కూల్లో ఆల్రెడీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎవరైతే 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు నిండినాయో వాళ్ళందరినీ కూడా మన స్కూల్లో జాయిన్ చేయవలసిందిగా ప్రతి పేరెంట్ని, సమాజాన్ని నేను కోరుకుంటున్నాను. అలాగే మన ప్రాథమిక పాఠశాల రుద్రారంలో 3వ తరగతి నుంచే కంప్యూటర్ విద్యను మేము ప్రారంభించడం జరిగింది. ఆల్రెడీ గత సంవత్సరం నుంచే మన పాఠశాలలో 32 ట్యాబ్లతో మనము కంప్యూటర్ విద్యా బోధన జరుగుతూ ఉన్నది. కాబట్టి 3వ తరగతి నుంచే మనం కంప్యూటర్ విద్యను అందిస్తున్నాం. కాబట్టి మంచి విద్య, మంచి అందమైన తరగతి గదులు, నాణ్యమైన విద్య మీ పిల్లలను మన స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళ భవిష్యత్తుకు మేము బాధ్యత వహిస్తామని తెలియజేసుకుంటూ ప్రాథమిక పాఠశాల రుద్రారం నుంచి పేరెంట్స్ని మేము కోరుకుంటున్నాం.